నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచంలో అత్యంత సుందరమైన దేశాల్లో ఆస్ట్రేలియా దేశం కూడా ఒకటి. అక్కడున్న దీవులు, సముద్ర తీరాలు, కోరల్ రీఫ్స్, నేషనల్ పార్క్స్, మౌంటైన్ రేంజెస్, సిటీ లైఫ్ వంటి ఎన్నో అద్భుత ప్రదేశాలు భూమి మీద ప్రశాంతమైన ప్రదేశంగా తీర్చిదిద్దాయి. అంతేకాక ఆస్ట్రేలియాలోని సముద్రాల్లో లక్షలాది సముద్ర జీవులు, జలరాశులు కొలువై ఉన్నాయి. దీంతో ఈ సముద్ర జీవులను చూసి ఆనందించేందుకు టూరిస్టులు కుతూహలంగా ఆ దేశానికి వస్తూ ఉంటారు. అలాంటి అద్భుతమైన నేచర్ బోన్ కంట్రీ ఆస్ట్రేలియాలో గత కొంతకాలంగా సముద్ర జీవులు చనిపోతున్నాయి. చాలా అరుదుగా జీవిస్తున్న వందల సంఖ్యలో ఉండే సీ వైల్డ్ లైఫ్ ఎఫెక్ట్ అయ్యి బీచ్ తీరాల్లో తేలుతున్నాయి. ప్రాణాలు కోల్పోయి వందల సంఖ్యలో సముద్రపు ఒడ్డులో తేలుతున్న వైల్డ్ లైఫ్ ను చూసి టూరిస్టులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ భూమండలం మీద 71% నీరే ఉండగా అందులో ఎన్నో రకాలైన సముద్ర జీవులున్నాయి. వాటిలో కొన్ని మనకు తెలుసు, కొన్ని మనకు పెద్దగా తెలీదు. సముద్రం చాలా మర్మమైందని ఇప్పటికీ శాస్త్రవేత్తలు అంటూనే ఉంటారు. అక్కడ వేల సంవత్సరాల తరబడి నివసిస్తున్న లక్షలాది జీవుల గురించి మనం కనీసం వినుండం. అయితే ఆస్ట్రేలియాలో కురిసిన భారీ వర్షాల తర్వాత అలాంటి కొన్ని మర్మమైన జీవులు సముద్రం అంచున ఆస్ట్రేలియన్ బీచ్ల్లో కనిపించాయి. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో రంగురంగుల సముద్రపు జీవులు డజన్ల కొద్ది సముద్ర తీరంలో ప్రాణాలు కోల్పోయి సముద్ర ఒడ్డుకు చేరుతున్నాయి. ఆస్ట్రేలియా బీచ్ తీరాల్లో ఒకటి కాదు, రెండు కాదు, అనేక సముద్రపు జీవులు ఒక్కసారిగా అలా కనిపించేసరికి జనం షాక్ అవుతున్నారు. వివిధ రకాల సముద్రపు జీవులు డజన్ల కొద్ది ఇసుకపై పడున్నాయి. ఈ జీవులు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు కురిసినప్పుడల్లా సముద్రపు జీవులు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఆస్ట్రేలియాలో వర్షం తర్వాత దేశంలోని అనేక బీచ్ల్లో వింత జంతువులు చనిపోయినట్లు గతంలో చాలా నివేదికలు వచ్చాయి. ఇంకా వాటి చిత్రాలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సేవ్ నేచర్, సేవ్ ఓషన్ వైల్డ్ లైఫ్ అంటూ నెటిజన్లు వైరల్ చేశారు. ఇప్పటికీ సముద్రంలో నివసించే అనేక జీవులను మనం చూడనివి చాలానే ఉన్నాయి. దీంతో కొత్తగా కనపడే జీవులను గ్రహాంతర జీవులుగా పరిగణిస్తూ కొత్త అపోహలు సృష్టిస్తున్నారు. అయితే వీటిపై నిపుణులు ఏం చెప్తున్నారు? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? సముద్రంలోని ఈ జీవులు ఎంత పురాతనమైనవి? వర్షాల అనంతరం ఎందుకు చనిపోయి ఒడ్డుకు చేరుతున్నాయి అనే విషయాలపై శాస్త్రవేత్తలు తాజాగా నివేదిక ఇచ్చారు. బీచ్లో చనిపోయిన జలరాశులు చిత్రాలు వస్తున్నట్లే వాటిలో చాలా వరకు భిన్నంగా ఉంటాయని తెలిపారు. కాగా ఆస్ట్రేలియాలోని క్రోనుల, మలబార్, సెంట్రల్ కోస్టల్లో కనిపించే చాలా జీవులు వీడి అనే సీ డ్రాగన్లుగా స్పష్టం చేశారు. సముద్రపు డ్రాగన్లు ఇసుకపైకి సముద్రాల ఉద్రిక్తతతో వస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. కానీ కొన్ని సంవత్సరాలుగా ఈ సంఖ్య 10 రెట్ల కంటే ఎక్కువగా ఉందని సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో మెరైన్ ఎకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ అన్నారు. మునిపెన్నడూ లేని విధంగా భూమి మీద పడుతున్న భారీ వర్షాలు, ఆకస్మిక వాతావరణ మార్పులు, సముద్రంలో పెరుగుతున్న కాలుష్యం, న్యూక్లియర్ ఎఫెక్ట్స్ వంటి అనేక అంశాల కారణంగా సముద్రంలో భారీ అలలు ఏర్పడుతున్నాయని తెలిపారు. కాగా ఇలా భారీగా ఏర్పడిన అలలతో సముద్రం నుంచి ఈ అరుదైన సీ డ్రాగన్లు, వింత సముద్రపు జీవులు బయటకొస్తున్నాయని స్పష్టం చేశారు. మరి ఆస్ట్రేలియా బీచ్ల్లో తేలుతున్న ఈ జీవులపై గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రభావం పడిందా అంటే అవుననే చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియాలోని సముద్రాల్లో కొంత భాగంలో సముద్రపు డ్రాగన్లు కనిపిస్తాయని, అయితే అవి నీటిలో చాలా లోతుగా లోపలికి వెళ్తాయని నిపుణులు చెప్తున్నారు. మారిన వాతావరణం, పర్యావరణం ప్రభావం, భూమి వేడెక్కుతున్న కారణంగా సీ డ్రాగన్లు ఇంత పెద్ద సంఖ్యలో బీచ్కు వస్తున్నాయని తేల్చారు. సీ డ్రాగన్లు ఎల్లో, పర్పుల్, ఆరెంజ్ వంటి ప్రకాశవంతమైన రంగుల్లో కనిపిస్తాయి. ఇవి 45 సెంటీమీటర్ల పొడవు వరకు ఉండి సముద్రపు లోతుల్లో దిబ్బలు ఉండే ప్రాంతాల్లో నివసిస్తాయి. ఆస్ట్రేలియాలో అనుమతి లేకుండా సముద్రంలోని అరుదైన జీవరాశులను తాకడం, అంతెందుకు అనుమతి లేకుండా వాటి నివాస ప్రాంతాలకు వెళ్లటం నేరం. మెరైన్ ఇకాలజీకి దగ్గరకు అనుమతి లేకుండా వెళ్తే ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. మరి గ్లోబల్ వార్మింగ్ వల్ల వేల రకాల జీవులే కాక మనుషుల మనుగడకే కష్టంగా మారనుంది.
మరి ఇలాంటి అనేక వాతావరణ సమస్యలతో ప్రపంచమే బాధపడుతున్నా పొల్యూషన్కు కారణమయ్యే ఏ వస్తువులను మనం వాడకుండా ఉండలేకపోతున్నాం కదా. ఇలానే పర్యావరణం గురించి ఆలోచించకుండా ఉంటే భవిష్యత్తు తరాలకు మిగిలేది శూన్యమే అని శాస్త్రవేత్తలు తేల్చి చెప్తున్నారు. భవిష్యత్తు గురించి ఇలా తలుచుకుంటుంటే నిజంగా ప్రభాస్ కల్కి సినిమాలో పరిస్థితులు ఎదురవుతాయేమో అన్న ఆలోచనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరి ఈ గ్లోబల్ వార్మింగ్ పై ప్రపంచ దేశాల యూనియన్ కౌన్సిల్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాల్సిందే.